నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అజ్ఞానము వలన దేహ పరిమితమైన మనకు మన దేహములోని అన్ని అవయవాలు, ఇంద్రియాలు కూడా మన ఆధీనంలో ఉండవు. గురుకృప వలన దేహ భ్రాంతిని అతిక్రమించిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి వంటి జ్ఞానులు విశ్వమంతా తామై ఉండడమే కాకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం సర్వం తమ ఆధీనములో ఉంచుకొనగలరు. కనుకనే వారు అవసరమని తలచినప్పుడు మన కర్మ సూత్రాలను కూడా సడలించి భక్త రక్షణ గావించగల సర్వసమర్థులై ఉంటారు. అయితే అట్టి వారి కృపను పొందే విధంగా మన జీవన విధానం నడుపుకోవాలి. ఆ విధముగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృపను పొందిన ధన్యజీవుల అనుభవాలు కొన్ని ఇప్పుడు స్మరించుకుందాం. గుండబోయిన నరసయ్య వీరిది అనపలపాడు. వీరి మొదటి 2 సంతానాలు పురిటిలోనే చనిపోయారు. 1983లో 3వ సంతతిగా ఆడపిల్ల కలిగింది. కానీ 5వ రోజు నుంచి ఆ పాపకు జ్వరం వస్తూ ఆ బిడ్డ పాలు కానీ మందు కానీ ఏం పోసినా వాంతి చేసుకుంటుంది. బిడ్డ శరీరం చాలా వేడిగా ఉంది. 2వ రోజు సాయంకాలానికల్లా బిడ్డ వాలిపోయింది. ఎటు వేసిన కాలు అటు, ఎటు వేసిన చెయ్యి అటు పడిపోతున్నాయి. బిడ్డ కళ్ళు మూత వేసేసింది. ఉన్నట్టుండి శరీరం చల్లబడింది. మొదట కలిగిన 2 బిడ్డల వల్లనే ఈ బిడ్డ కూడా చనిపోతుందని ఇంటిల్లిపాది గోళ్ళుని ఏడుస్తున్నారు. అందరూ గుమికూడారు. అప్పుడే ఆ దారిని పోతున్న గోనుగుంట రామమ్మ ఈ విషయం తెలుసుకొని బిడ్డను సమీపించింది. ఆమె శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు తప్పక ఈ బిడ్డను బ్రతికిస్తారని ఆమెకు దృఢమైన నమ్మకం కలిగింది. వెంటనే వస తెచ్చింది. పక్కింటి ఆమె దగ్గర చనుపాలతో రంగరించి బిడ్డకు పోసింది. అంతవరకు ఏం పోసినా వాంతి చేసుకుంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డ వసపాలు తాగింది. బిడ్డలో ఏమాత్రం చలనం లేదు. ఈ రామమ్మ గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి విభూతిని మంచం కోళ్ల కింద పోసి బిడ్డ నోటిలో కొంచెం వేసి ఒంటికి పూసి మంచంపై పరుండబెట్టి ఈ బిడ్డ తప్పక బ్రతుకుతుందని చెప్పి వెళ్ళిపోయింది. గంట గడిచింది. గంటలోపనే బిడ్డ కళ్ళు తెరిచింది. తెల్లవారి పాలు తాగింది. స్వామి కృప వలన, శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి కృప వలన ఆ బిడ్డ దక్కిందని ఆ బిడ్డకు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పేరు పెట్టుకున్నారు వాళ్ళు. ఇంకొక లీల ఇది. పెనపర్తి వాస్తవ్యులు వీరు. పంచాక్షరి మస్తానయ్య వీరి పేరు. వీరు చాలా కాలంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు. వీరికి అనేక సార్లు స్వప్న సందేశాలు ఇచ్చి అనేక సార్లు రాబోయే ఆపదల నుంచి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరిని కాపాడారు. అందులో ఇది ఒకటి. 7/7/1984 శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు మస్తానయ్యకు స్వప్న దర్శనమిచ్చి ఇలా చెప్పారు: అయ్యా, 5 శవాలు ఒకే తూరి పోవలసి ఉంది. సతాయించుటకు వీలు లేని పరిస్థితి. మీరేమో చెబితే మాట వినిపించుకొని మొరట మనుషులు అని చెప్పారు స్వామివారు. ఏమిటి స్వామి ఇలా చెబుతున్నారని మదనపడ్డాడు. కానీ తన స్వప్న వృత్తాంతం ఎవరికి అతను చెప్పలేదు. ఈ మస్తానయ్య గారు ఎవరికీ చెప్పలేదు. తెల్లవారి అంటే 8/7/1984 తేదీన మడవనూరు నుంచి ట్రాక్టర్ తోలుకొని పెనపర్తికి పోవాలి. మనసు ఆందోళనగా ఉంది ఇతనికి. వెళ్ళేందుకు కాళ్ళు ఆడట్లేదు. ఇతని స్వప్న వృత్తాంతం వీళ్ళన్నకి తెలియదు కనుక తప్పనిసరిగా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళాలని పట్టుబట్టాడు అతను. మార్గ మధ్యంలో కూడా ఈ మస్తానయ్య గారు ట్రాక్టర్ నిలిపేశారు. కానీ అన్నగారి ప్రోద్బలం వలన వెళ్ళక తప్పలేదు అతనికి. మెడ్రాస్ రోడ్డు నుండి గొలగమూడి మట్టి రోడ్డు మలుపు ఈ టర్నింగ్ తిరిగేటప్పుడు, మెడ్రాస్ రోడ్ నుండి గొలగమూడి మట్టి రోడ్డు టర్నింగ్ తిరిగేటప్పుడు ఎరువుల లారీ ఒకటి రాంగ్ సైడ్ వచ్చి ట్రాక్టర్ని ఎదురుగా గుద్దింది.
ఆ ఆపద సమయంలో అంతరిక్షంలో ఎవరో అరచేయి చూపినట్లు ఈ మస్తానయ్య గారికి మాత్రం అస్పష్టంగా గోచరించింది. ట్రాక్టర్ గాల్లో ఎగిరి రోడ్డు పక్కన పడిపోయింది. ట్రాక్టర్ మీద సరిగ్గా 5గురే ఎక్కి ఉన్నారు. ఈ డ్రైవర్ మస్తానయ్య గారికి తలకాయ మీద చర్మము చీలి రక్తమండలమైంది. అంతేకాక తొడ ఎముకకు దెబ్బ తగలకుండా కండ మాత్రం బ్లేడుతో కోసినట్లు 4 అంగుళాల పొడవునా తెగిపోయింది. వీళ్ళ అన్నయ్య ఇంజన్ కింద పడిపోయారు. పొట్ట మీద బరువు పడి అతను నొక్కడంతో రక్తం కక్కుతూ ఊపిరి ఆడక కొన ఊపిరితో అతను ఉన్నాడు. ఇంకా మిగిలిన 3గురికి తేలికపాటి నెత్తురు గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మస్తానయ్య కొంచెం తేరుకొని కొన ఊపిరితో ఉన్న అన్నగారిని చూశాడు. స్వామి కృప వలన తనకి అందుబాటులో పడి ఉన్న జాకీని అందుకొని ధైర్యంగా తన కుడి కాలుతో జాకీరాడు తిప్పుతూ అన్నగారిపై ఉన్న ట్రాక్టర్ని 4 అంగుళాలు కొంచెం పైకి లేపారు. దాంతో అతను కొంచెం ఊపిరి పీల్చుకోగలిగాడు. ఇంతలో వచ్చిన బస్సులో వీళ్ళందరినీ ఆసుపత్రికి చేర్చారు. ఆ ప్రమాదంలో మస్తానయ్య అన్న తప్ప మిగిలిన 4గురు బ్రతికారు. ఇంజిన్ పడ్డ విధానం చూస్తే వాళ్ళ ఎముకలు కూడా దొరకని తీరుగా ఉంది అక్కడ. ఆ రోజు రాత్రి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ మస్తానయ్య గారికి స్వప్న దర్శనం ఇచ్చారు. స్వప్న దర్శనం ఇచ్చి ఇలా అన్నారు: నీ బండిని చేత్తో విసిరి అవతల వేయవలసి వచ్చిందయ్యా అని స్వామి చెప్పారు. 5గురు పోవలసి ఉంటే తన కృప వలన 4గురు బ్రతికారని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ స్వప్నం ద్వారా తెలిపారు. తర్వాత మస్తానయ్య ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న రోజు రాత్రి తిరిగి మళ్ళీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు వీరికి స్వప్నంలో కనిపించి ఇలా అన్నారు: మొదట నువ్వు గొలగమూడి వెళ్ళి నిద్ర చేసి తర్వాత మెడ్రాస్ వెళ్ళి మీ అన్నని చూసిరా అని ఆదేశించారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆజ్ఞను అనుసరించి ఆనాడు ట్రాక్టర్ కదిలించకుండా ఎలా ఉండునో కదా, శ్రీ స్వామివారి కృప చూపిన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి కృప చూపిన దాన్ని దక్కించుకున్నటకు శ్రీ స్వామివారి మాట మీద విశ్వాసముంచి వారు ఆదేశించినట్లు మనం ఆచరించాలి కదా. ఓం నారాయణ. ఆది నారాయణ.